Cool. Hmm. Okay. Hmm. Start with one by one. గౌతమ్, పైథాన్ ఎప్పుడన్నా నేర్చుకున్నావమ్మా? వచ్చా Yeah, పైథాన్? basics to intermediate idea. బేసిక్ లెవెల్. ఓకే. అండ్ అండ్ వాట్ అబౌట్ మాధవి? నో, నో ఐడియా. నో ఐడియా అండి. ఓకే, సో వాట్ అబౌట్ రమేష్? ఐ థింక్ నో ఐడియా. Yeah, no idea. ఉమేష్? బేసిక్స్ వస్తుంది. ఓకే. పవన్? No idea. మిస్ అయ్యారా? వినిత్? No idea. నో ప్రాబ్లం. ఐ జస్ట్ అండర్స్టాండ్ లైక్ ఏ లెవెల్కి వెళ్ళి చెప్పాల్సి ఉంది అన్నది తెలుసుకోవడం కోసం అడిగాను. డోంట్ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. ఓకే. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పైథాన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందుగా, సో పైథాన్ అన్నంలోనే మనం కొంచెం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందరూ ఏమనుకుంటారంటే నాకు కోడింగ్ రాదు అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. సో అంటే పైథాన్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద కోడింగ్ కాబట్టి, సో అందరూ కూడా పైథాన్ కూడా దాన్ని కొంచెం ఆమ్, అంతగా ఇష్టపడడానికి అంతగా ఇష్టపడడానికి ఇష్టపడరు అనమాట. అవునా? సో కోడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా. సో నాకు కోడింగ్ రాదు, నేను ఇప్పుడు కష్టం, నేను నేర్చుకోలేను, అది ఇది అలా అంటారు కాబట్టి, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినప్పటికి కూడా, సో ఇట్స్ అ వెరీ సింప్లెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐ ఎవర్ సీన్. ఓకే. సో ఎంత ఈజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు కదా. ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి పైథాన్ క్లాస్ని మనం నాలెడ్జ్ని షేర్ చేస్తే డెఫినెట్గా అర్థం చేసుకునేంత ఈజీగా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఎందుకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ నేనైతే మీకు చెప్పలేను. ఇస్ ఇట్ క్లియర్? Yeah, no. ఓకే. Uh, సో ఇప్పుడు Yeah. పైథాన్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మిమ్మల్ని ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు వాడికన్నా బెటరా కాదా? ఎస్ ఆర్ నో? Yeah. yes. Yes. డెఫినెట్లీ బెటర్. ఈవెన్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు కూడా, మీరు మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ, లేకపోతే ఏమన్నా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ, అంటే కంప్యూటర్ సైన్స్ రిలవెంట్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్ అయినప్పటికి కూడా, సో వి జస్ట్ కంపేర్ విత్ ఫిఫ్త్ స్టాండర్డ్ స్టూడెంట్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాడికన్నా మనకు కొంచెం ఐక్యూ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నది నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మిమ్మల్ని దగ్గర కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి సో పైథాన్ అనేది సింప్లెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈజీగా అర్థమవుతుంది. సో నేను చెప్పడం కూడా మీకు ఆ విధంగానే చెప్తా కాబట్టి మీరు టూ మచ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది ఎంత సింపుల్ అంటే, సో మనం ఒక చిన్న కోడ్ని ఒక చిన్న కోడ్ నేను రాసి మీకు ఇచ్చి, ఓకే, మీకు అసలు ఆ కోడింగ్ మీద మీకు కొంచెం కూడా గ్రిప్ లేకపోయినా సరే, ఓకే, ఈజీగా చూసి చదివి అర్థం చేసుకుంటారనమాట. అంత సింప్లెస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్తో బిల్డ్ చేయబడిన ఒక చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. ఓకే. సో యాక్చువల్గా ఇది నేను ఇంత సింపుల్ అంటున్నాను కానీ, ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వీఆర్ 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 ఏబుల్ టు బిల్డ్ వేరియస్ అప్లికేషన్స్. ఎక్స్పెషల్గా ఆటోమేషన్ ఎక్కడైతే ఉందో, ఏ ఆటోమేషన్ కానీ ఎనీ ఆటోమేషన్ ఎక్కడైతే ఉందో, ఆ ఆటోమేషన్ ఉందంటే పైథాన్ ఉన్నట్టే ఆ ఏరియా చుట్టుపక్కల. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేయాలనుకున్నా సరే పైథాన్ యూజ్ చేసుకుంటాం. లేదా ఎల్ఎల్ఎంస్ కానీ, జనరేటివ్ ఏ కానీ, అర్జెంటిక్ అప్లికేషన్స్ కానీ, వాటిలో కూడా మనం పైథాన్ యూజ్ చేసుకుంటున్నాం. లేదు నేను డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ టు
బిఏ డేటా ఇంజనీర్ అంటే డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక సెంట్రలైజ్డ్ స్టోరేజ్ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలనే వాళ్ళని మనం డేటా ఇంజనీర్స్ కానీ ఈటీఎల్ డెవలపర్స్ అని కూడా అంటారు. వాళ్ళు కూడా పైథాన్ యూజ్ చేస్తూ ఉంటారు. లేదు డేటా సైంటిస్ట్ అంటారు కదా. డేటా సైంటిస్ట్ అంటే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకొని హిస్టారికల్ డేటాని బేస్ చేసుకొని ఎంఎల్ అల్గారిథమ్స్ ని యూజ్ చేసుకొని ఓకే అండ్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. అలాంటి డేటా సైంటిస్ట్ యూస్ కేసెస్ కూడా సో పైథాన్ యూజ్ చేసే బిల్డ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. లేదు నేను టెస్టింగ్ మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినాం. ఒక అప్లికేషన్ నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అలా టెస్టింగ్ చేయాలన్నా సరే మనం పైథాన్ యూజ్ చేసుకుంటా ఉంటారు అన్నట్టు. లేదు నేను ఒక గేమింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ గేమింగ్ అప్లికేషన్స్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ ఇలా ఎనీ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ ఒక డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ సో ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్లో కూడా మనం బ్యాక్ ఎండ్లో బాగా పైథాన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే సో ఇదొక చిన్న ఆ, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి లొకాలిటీస్ లో ఎలాంటి అప్లికేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నదానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఎస్. సో ఇంకొకటి అనుకోవచ్చు సార్ ఒక పైథాన్ ఒకటే అనా ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో వాటిని ఎందుకు యూజ్ చేసుకోరు పైథాన్ ఎందుకు యూజ్ చేసుకుంటారు? ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది నిన్న మొన్న స్టార్ట్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకే సో జావా కన్నా జావా కన్నా ఏజ్ లో పైథాన్ ఎక్కువ. బట్ ద పాయింట్ వచ్చేసి ఏంటంటే జావా రావడంతోనే చాలా ఫీచర్స్ తో వచ్చింది అనమాట. దేర్ విడ్ లాట్ ఆఫ్ గుడ్ ఫీచర్స్ తో వచ్చింది. అంటే పైథాన్ అండ్ జావా ఒక 2-3 ఇయర్స్ అటు డిఫరెన్స్ తో వచ్చినప్పటికీ జావా జావా మార్కెట్ లో వచ్చినప్పుడు దాని దగ్గర ఫీచర్స్ వచ్చేసి చాలా హెవీగా ఉండటం వల్ల అండ్ పైథాన్ మార్కెట్ లో వచ్చినప్పుడు ఫీచర్స్ వచ్చేసరికి లెస్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే లెస్ ఫీచర్స్ ఉన్నప్పుడు సో ఎవరు ఇప్పుడు పైథాన్ ని జావా కంపేర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు జావాని పిక్ చేసేవాళ్ళు. జావాని కానీ .NET కానీ పిక్ చేసేవాళ్ళు. సో కొన్ని ఇయర్స్ ఒక 10-20 ఇయర్స్ పోయినప్పటికీ యాక్చువల్గా జావా వచ్చేసరికి ఓపెన్ సోర్స్ కాదు. సో ఎవరైతే జావా ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ మాత్రం మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పైథాన్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ సోర్స్ అంటే మీకు ఒకవేళ ఏదైనా స్కిల్ ఉంది, మీకు ఒక మోడల్ని మీరేదో బిల్డ్ చేశారు, మీరు ఒక అప్లికేషన్ లేదా మీరు ఒక కోడ్ బిల్డ్ చేశారు. ఆ కోడ్ని మీరు పైథాన్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఓన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఓకే మీ ఓన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పైథాన్కి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ సోర్స్ అవడం వల్ల ఆ సోర్స్ కోడ్ ఈ పైథాన్ యొక్క సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ కోడ్ని తీసుకొని ఆ సోర్స్ కోడ్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు మళ్ళా ఇండివిజువల్స్ మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే సో కొంచెం మన ఓన్ ఫీచర్స్ మన రిక్వైర్మెంట్కి నెసెసిటీ ఉన్న కోడ్ని మనం బిల్డ్ చేసేసుకొని ఆ కోడ్ని మళ్ళీ మనం పైథాన్ వాళ్ళకి పంపిస్తే సో ఈ విధంగా మళ్ళీ అవుట్ సైడర్ ఎక్స్టర్నల్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకోవడం మొదలు పెట్టారనమాట. ఈ విధంగా ఏమైందంటే ఓపెన్ సోర్స్ అవడం వల్ల చాలా మంది కాంట్రిబ్యూషన్ చేసి సో పైథాన్ యొక్క ఫీచర్స్ ని ఇంక్రీజ్ చేశారు ఇన్ ఇయర్. అర్థమైందా? అంటే పైథాన్ జావా ఫీచర్స్ అలానే ఉన్నాయి. కానీ పైథాన్ ఫీచర్స్ ఏమవుతున్నాయి అంటే డే బై డే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్ గా ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కే మార్కెట్ లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? Yep. ఓకే జస్ట్ ఫర్ షోకేసింగ్ దట్ హౌ స్టాండర్డ్ ఆఫ్ ద పైథాన్ దాన్ని చూపించడం కోసం మీకు ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను. TIOBE అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే సో ఏదైనా కొత్త అప్లికేషన్ ఏదో వచ్చింది అనుకోండి. ఆ అప్లికేషన్ రేటింగ్ గురించి కానీ సర్వే కానీ యూజర్స్ ఏమనుకుంటున్నారు క్లయింట్స్ ఏమనుకుంటున్నారు దాని గురించి వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉంటారు. ఓకే ఈ విధంగా సర్వే చేసినప్పుడు పైథాన్ సర్వే చేసినప్పుడు ఒకసారి మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మ్మ్. ఇక్కడ చూడండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా. ఎంత రేటింగ్ ఉంది? 22% ఉంది అప్రాక్సిమేట్లీ. యాక్చువల్గా కొంచెం చేంజ్ తక్కువైంది. ఓకే లాస్ట్ 1 ఇయర్కి ఇప్పుడు కొంచెం
డిక్రీజ్ అయింది చేంజ్. బట్ అంతకుముందు కూడా బాగా ఇంక్రీజ్ అయ్యేది, కొంచెం కొంచెం తగ్గింది దాన్ని. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుండి కొంచెం అయితే తగ్గింది, బట్ ఇంకా స్టిల్ ఇది 22%లో ఉంది. ఓకే. కానీ ఒకసారి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూడండి. సో లాస్ట్ ఇయర్ ఎక్కడో 4th పొజిషన్లో ఉండేది. ఓకే. బట్ ఇప్పుడు అది 2nd పొజిషన్స్కి వచ్చింది. కానీ 11% ఉంది. అంటే దీనికి దీనికి సికి పైథానికి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఇంకా 11% ఉందన్నమాట. అంటే డబుల్ ఉందన్నట్టు. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఇక్కడెక్కడో జావా చూడండి, లాస్ట్ ఇయర్ 3rd పొజిషన్ ఉండేది, ఇప్పుడు 4th పొజిషన్కి వచ్చింది. సి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 2nd పొజిషన్ ఉండేది, 3rd పొజిషన్కి వచ్చింది. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ను కంపేర్ చేసుకొని ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోకూడదు అనుకున్నప్పుడు ఈ ఆర్డర్ను ఫాలో అవ్వాలన్నమాట మనం ఎప్పుడైనా సరే. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే నేను చెప్పేది. ఓకే. దాంతోపాటు మనం ఇంకోటి ఏం చూడాలంటే చేంజ్. ఈ చేంజ్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ చేంజ్ మరి ఎక్కువగా తగ్గుతుంది అనుకోండి, నెగిటివ్స్లో ఉందనుకోండి, దాని యూసేజ్ కొంచెం తగ్గుతున్నట్టు. ఓకే. పాజిటివ్లో ఉందనుకోండి, దాని యూసేజ్ కొంచెం పెరుగుతున్నట్టు. దీన్ని బట్టి మనకి సి అండ్ సి++ని మనం రిమూవ్ చేయొచ్చు. మనం వాటిని అంత పెద్ద అంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ షూర్, కొన్ని అప్లికేషన్స్ స్టిల్ జావా మీద సి++ మీద నడుస్తున్నాయి. నేను ఫ్రెషర్స్కి సజెషన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సజెషన్ టు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గైస్. ఓకే. సో అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకోకూడదు అన్న కన్ఫ్యూజన్లో మీరు ఉంటే, ఓకే, ఇక్కడ చూడండి. రేటింగ్ వైజ్ గా టాప్ పొజిషన్ లో పైథాన్ ఉంది. అండ్ చేంజ్ వైజ్ గా డా డాట్ నెట్ ఇది డాట్ నెట్టేగా పవన్ ఇది. హలో పవన్, Yeah, C sharp languages. ఇస్ ఇట్ డాట్ నెట్టే కదా సి షాప్ అంటే. Yes, yes, yes. సో ఇక్కడ డాట్ నెట్ చేంజ్ బాగానే పెరుగుతుంది. అండ్ జావా వచ్చేసరికి 8th పొజిషన్లో ఉన్నప్పటికీ చేంజ్ రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు మీరు జావాకి డాట్ నెట్ కంపేర్ చేసుకుంటే, సో ఏది నేర్చుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనం డాట్ నెట్ నేర్చుకోవాలని నేనైతే సజెషన్ చేస్తాను అనమాట, ఒకవేళ మీరు జావా డాట్ నెట్ అన్నప్పుడు. ఓకే. బట్ ఇప్పుడు నేను జావా డాట్ నెట్ పైథాన్ అన్నప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే పైథాన్ సజెస్ట్ చేస్తాను అన్నట్టు. ఓకే. సో డిపెండ్స్ ఇక్కడ ఆర్డర్ని బేస్ చేసుకొని, అండ్ ఇక్కడ చేంజ్ని బేస్ చేసుకొని, ఇక్కడ రేటింగ్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు చూస్ విచ్ లాంగ్వేజ్ యూ వాంట్ టు లర్న్. ఓకే. క్లియర్? ఇక్కడ చూడండి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, సి ఎక్కువగా యూజ్ స్టార్ట్ అయింది. సి యొక్క మళ్ళా రేటింగ్ పెరిగింది, సి రేటింగ్ పెరిగింది. ఓకే. ఎందుకు రేటింగ్ పెరిగింది అన్నప్పుడు డేటా సెంటర్స్ ఎక్కువగా వస్తున్నాయి, అండ్ ఏఐ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో పైథాన్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది వెన్ యూ కంపేర్ విత్ ఎనీ అదర్ అప్లికేషన్. అంటే మనం ఒక అప్లికేషన్ని జావా మీద బిల్డ్ చేసినాం, సేమ్ అప్లికేషన్ నేను పైథాన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసిన. సో స్పీడ్ వచ్చేసరికి జావా కొంచెం ఎక్కువ ఉంటుంది, పైథాన్ కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేస్తారంటే సి++ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు లైబ్రరీస్ని బిల్డ్ చేసి వాటి యొక్క సింటాక్స్ పైథాన్కి సూటబుల్ అయ్యేటట్టు లైబ్రరీస్ని బిల్డ్ చేస్తారనమాట. అంటే పైథాన్ని మనం అప్లికేషన్ లెవెల్లో యూజ్ చేసుకున్నప్పటికీ పైథాన్ అప్లికేషన్ లెవెల్లో స్పీడప్ అవ్వడం కోసం బ్యాక్ ఎండ్లో యూజ్ చేసే కోడ్ వచ్చేసరికి సి++ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి దీని యొక్క యూసేజ్ పెరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ ఈ చాట్ మీకు వెబ్సైట్ మీకు క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, మీరు ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే ఫ్రెషర్. ఓకే. ఓకే, కూల్ ఎనఫ్. లెట్స్ కంటిన్యూ. ఓకే. సో నేను ఈ పర్టికులర్ సెషన్స్లో మనం ఎజెంటిక్ ఏఐ మీద కాబట్టి మనం వర్క్ చేసేది. సో డెఫినెట్గా మనం పైథాన్ యూజ్ చేసుకుంటున్నాం. సో పైథాన్ యూజ్ చేసుకున్నప్పుడు, సో మనం పైథాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మన లోకల్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ చేసుకునే దీన్ని మనం ఐడి అంటాం అనమాట. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో పైథాన్ ఐడి ఏదైతే ఉందో ఈ పైథాన్ ఐడిని మనం ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకుంటే, సో అక్కడ మనం కోడ్ రాయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే. కోడ్ రాయాలనుకుంటే ఈ పైథాన్ ఐడి ఓపెన్ చేసుకొని యూ కెన్ రైట్ ద కోడ్. ఓకే. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటంటే విఎస్ కోడ్ ఉంటుంది. ఓకే. విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి. దాంతోపాటు పైథాన్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి.
సో దట్ మనం కోడ్ని మనం విఎస్ కోడ్లో రాస్తాం అన్నట్టు. అంటే పైథాన్లో డైరెక్ట్గా రాయకుండా విఎస్ కోడ్లో రాసుకుంటాం. ఈ విఎస్ కోడ్ ఎందుకంటే ఒక పైథాన్తోనే కాదు, మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కూడా మనం విఎస్ కోడ్లో రాసుకోవచ్చు అన్నట్టు. అంటే విఎస్ కోడ్ అనేది టూల్, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ కోడింగ్ని మనం విఎస్ కోడ్ 2లో రాయొచ్చు, అలా అని రాయొచ్చు. లేదా పైథాన్ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ పైథాన్ ఐడి మీదైనా మనం కోడ్ రాసుకోవచ్చు. సో రెండు విధాలుగా మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ పైథాన్ ఐడిని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇంటర్నెట్కి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే www.python.org, ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం పైథాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి పైథాన్ 3.14.3. ఓకే. సో ఇక్కడ మనకి ఇవి ఫిబ్రవరి 3లో కొన్ని ఇన్స్టలేషన్, మీకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చాలా డౌన్లోడ్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన దాన్ని ఏదో ఒకటి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ 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 ప్రెస్ చేయండి, ఆటోమేటికల్గా ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే. ప్లీజ్ డూ. అర్థమైందా అందరికి ఏం చెప్పాను అన్నది? Yes. Yeah, అన్న. ఎనీ Yeah. అదర్ క్వశ్చన్స్? సో ఇప్పుడు మనం పైథాన్ ఎందుకు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేస్తున్నాం? సో మనం పైథాన్ మీద కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి, కోడ్ రాయాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఐడి అనేది ఉండాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలన్నమాట. అంటే మనం ఏదన్నా కోడ్ రాసినప్పుడు అది ఎగ్జిక్యూషన్ చేస్తేనే మనకు అవుట్పుట్ వచ్చింది. ఆ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, ఆ సాఫ్ట్వేరే పైథాన్ ఐడి అన్నమాట. సో ఇందులో మీకు ఏది ఇన్ని ఉన్నాయి, ఇందులో మీకు ఏది నచ్చిందైనా సరే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. లేటెస్ట్దే చేయాలని రూల్ ఏం లేదు. సో వీ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ Table release అంటే latest one. స్టేబుల్ రిలీజ్ అంటే లేటెస్ట్ వన్ అని కాదు. స్టేబుల్ రిలీజ్ అంటే వాటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫ్రీ రిలీజ్ అంటే ఏంటంటే వాటిలో ఇంకా బగ్స్ ఉండే, ఇంకా చెక్ చేస్తున్నట్టు అనమాట. వాటిలో స్టేబుల్ Okay, రిలీజ్ okay, okay. అవి అవి వర్క్ అవుతాయి, ప్రాపర్గా వర్క్ అవుతాయి అన్నట్టు. ఈ ప్రీ ఇప్పుడు రిలీజ్ అంటే కింద ఇంకా చాలా ఉన్నాయి కదా, అందులో ఏది పిక్ చేసుకోవాలనేది ఎట్లా అంటే ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ మాకు అసలు ఏం తెలియదు కాబట్టి, ఫ్రెషర్ టు పైథాన్ మేము ఎట్లా పిక్ చేసుకోవాలి? చాలా ఉన్నాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉండేసరికి ఏది పిక్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ లో ఎందుకు వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా, లేదా ఒక స్టేబుల్ రిలీజ్ వచ్చాక అవన్నీ మిగతా అవన్నీ ఇవ్వకుండా అంటే తీసేయకుండా ఎందుకు అలా ఉంచాడు అనేది డౌట్. వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఒక నిమిషం మీకు. యా యా ఐ వుడ్ వన్ క్విక్ థింగ్ అండి. సో నేను విండోస్ బదులు మ్యాక్ అయితే మ్యాక్ది డౌన్లోడ్ చేసుకోవాలి కదా? అవునవును. ఎస్. దేని ఏ సాఫ్ట్వేర్ ఏ OS కి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యా ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ పవన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 2020లో నేను ఒక అప్లికేషన్ని వర్క్ చేస్తున్నాను. ఓకే. అప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పుడున్న వర్షన్ వచ్చేసరికి పైథాన్ 3.10 మీద వర్క్ చేశాను. ఓకే. పైథాన్ 3.10 లేటెస్ట్ వర్షన్ అప్పుడు. ఓకే. అప్పుడు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ లేవు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడున్న ఫీచర్స్తో నేను ఒక అప్లికేషన్ 2020లో బిల్డ్ చేశాను. ఓకే. సో ఇదే అప్లికేషన్ ఇప్పుడు 2024లో ఆర్ 2026, ఇప్పుడు మనం ఉంది 2024, మన 2026కి వచ్చినాం మనం ఇప్పుడు. ఓకే. 2026. ఇప్పుడు 2026లో పైథాన్ 3.14 ఉంది. ఓకే. ఈ అప్లికేషన్ పైథాన్ 3.10 మీద వర్క్ అవుతుంది, పైథాన్ 3.14 మీద వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇవే ఫీచర్స్ పైథాన్ 14లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో ఇదే అప్లికేషన్ 3.14 మీద వర్క్ అవ్వదు, అందుకనే పైథాన్ 3.10 కూడా అలానే ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ మీరు 2020లో మీరు ఏదైతే అప్లికేషన్ మీద వర్క్ చేశారో దానికి సంబంధించిన పైథాన్ వర్షన్నే మీరు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్లో అయితే చూపిస్తూ ఉంటారు. సో మనకు ఒకవేళ అప్పుడున్న ఆ ఇయర్లో మనం ఎప్పుడైతే యూజ్ చేసిన అప్లికేషన్కి యూజ్ చేసిన స్టాండర్డ్ ఐడి ఏదైతే ఉందో ఆ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్నే మనం డౌన్లోడ్ చేసుకొని ప్రజెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో లేదు మీరు న్యూగా అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు, కొత్తగా అప్లికేషన్, ఇది ఓల్డ్ అప్లికేషన్ అయితే ఓల్డ్ అప్లికేషన్ మీ సిస్టంలో రన్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఓల్డర్ వర్షన్ కూడా అవసరం ఉంటుంది. ఓకే. అలా కాదు, మీరు ఇప్పుడు న్యూగా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు 2026లో, మీరు కావాలనుకుంటే లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి వర్షన్ ఇప్పుడు పైథాన్ 3.10 పైథాన్ 14 వచ్చినాయి అంటే కొన్ని ఫీచర్స్ ఇందులో
లేకపోయి ఉండొచ్చు, అందుకని ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఎప్పటికప్పుడు కొన్ని అన్వాంటెడ్ ఫీచర్స్ ఉంటాయి, ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో అలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే కోడ్ స్పీడ్ అనేది తగ్గుతుంటది కాబట్టి సో అన్వాంటెడ్ ఫీచర్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్టేబిలైజేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఓల్డ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేయడానికి కోసం ఓల్డర్ వర్షన్స్ కావాలి. న్యూ ఓకే. అప్లికేషన్స్ కి న్యూ అప్లికేషన్స్ మీద వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఇప్పుడున్న వర్షన్ యూజ్ చేసుకుంటాను అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. మళ్ళీ అప్పుడు యూజ్ చేసేటప్పుడు దానికి డిపెండెన్సీస్ ఉంటాయి. ఆ డిపెండెన్సీస్ కూడా ఉన్నాయా లేవో కూడా మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైథాన్ 3.13 యూజ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఏపీఐ ఫాస్ట్ ఏపీఐ లైబ్రరీని యూజ్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఫాస్ట్ ఏపీఐకి ఈ ఈ ఫాస్ట్ ఏపీఐని ఇంకా ఈ 3.14కి సూటబుల్ అయ్యేటట్టు ఇంకా ఈ లైబ్రరీని బిల్డ్ చేయలేదు. ఓన్లీ ఫాస్ట్ ఏపీఐ ఓన్లీ 3.10కి మాత్రమే సూటబుల్ అవుతుంది. ఇంకా 3.14కి ఇంకా సూటబుల్ అవునప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోలేం. ఓకే. సో సో మనం లాంగ్వేజెస్ అన్ని ఫార్వర్డ్ కంపాటబుల్ బ్యాక్వర్డ్ కంపాటబుల్ ఉండాలి అనే రూల్ ఉందా పైథాన్ లో అలా ఏమన్నా? ఉంటుంది ఎప్పుడు ఫార్వర్డ్, ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఓల్డర్ వర్షన్స్ కి మైగ్రేషన్స్ ఎప్పుడప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా కంపాటబిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ట్రై చేస్తుంటారు. అయినప్పటికి కూడా ఏమైతుందంటే ఇది ఓపెన్ సోర్స్ కదా, అయినప్పటికి కూడా ఇది పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఉన్నాడు, లేదు ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. ఓకే, వాళ్ళే పైథాన్ని బిల్డ్ చేసేసి వాళ్ళే మనకి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ ఏమైతుంది, పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అవటం వల్ల ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ కూడా మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు సో స్టేబుల్ వర్షన్ రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. ఒక్కసారి పైథాన్ అనేది స్టేబుల్ వర్షన్ రిలీజ్ అయిందంటే సో మనకి ఎటువంటి కంపాటబిలిటీ ఇష్యూస్ రావు. సో అయినప్పటికి కూడా కొన్ని ఫీచర్స్ ఓల్డర్స్ వర్షన్ లో కొన్ని ఫీచర్స్ ఉండవు, ఈ ఈ ఫీచర్స్ లో కొన్ని ఫీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం సో డిపెండెన్సీస్ అనేవి, వర్షన్ డిపెండెన్సీ అనేది ఉంటది. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకని మనం ఏదన్నా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఓకే. డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్ అని చెప్పేసి ద ఫస్ట్ స్టెప్ లోనే. సో పైథాన్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఆ వర్షన్ మాత్రమే మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ కి యూజ్ చేయాలి. ఆ వర్షన్ కాకుండా లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తానంటే సపోర్ట్ చేయకపోవచ్చు. చేయదు 100% చేయదని చెప్పట్లేదు, చేయకపోవచ్చు, దెర్ ఈస్ అ ఛాన్స్. అదే జావాలో కానీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో అంత కంపాటబిలిటీ ఇష్యూస్ రావు, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్? యప్. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? No, you don't mind compatibility issues in the sense like the real-time examples తో చెప్తారా అన్న? గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, విండోస్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, విండోస్ 7 యూజ్ చేస్తున్నారు. ఎప్పుడో 2020 2016 ల్యాప్టాప్ మీరు విండోస్ 7 యూజ్ చేస్తున్నారు. విండోస్ 7కి ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేయదు. అర్థమైనా? మీరు ల్యాప్టాప్లో విండోసే వాడుతున్నారు కానీ అది మీరు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు. ఓకే, ఎప్పుడు అది 2016లో కొన్న ల్యాప్టాప్. సో ఇప్పుడు మీరు 2026లో ఉన్నారు, మీ ల్యాప్టాప్ మంచిగానే పనిచేస్తుంది బట్ ఇంకా స్టిల్ మీరు విండోస్ 7 వాడుతున్నారు. సో మీరు ఏం చేశారంటే పైథాన్ విండోస్ 7కి సపోర్ట్ చేసే వర్షన్స్ ఉంటాయి, వాటిని మాత్రమే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి దీంట్లో. అలా కాకుండా నేను లేటెస్ట్ వర్షన్ ఇన్స్టలేషన్ చేస్తానని చెప్పేసి 3.14 మీ యొక్క ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ చేశారనుకో సో సపోర్ట్ చేయదు. దట్ ఈస్ కాల్డ్ కంపాటబిలిటీ ఇష్యూ. Yeah. క్లియరా? Yeah, అన్న, అండ్ okay. ఇంకోటి ఇప్పుడు ఇందాక మాధవి గారు ఏం చెప్పారు, నేను మ్యాక్ యూజ్ చేస్తున్నాను సో మ్యాక్ సపోర్ట్ చేసే వర్షనే ఇన్స్టలేషన్ చేసుకోవాలి, అంతేగాని విండోస్కి సపోర్ట్ చేసే వర్షన్ని మ్యాక్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుంటానంటే వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ కంపాటబిలిటీ ఇష్యూ. ఇక్కడ కంపాటబిలిటీ ఇష్యూ వచ్చేసి ఓఎస్ లెవెల్ అనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే హార్డ్వేర్ లెవెల్ కంపాటబిలిటీ ఇష్యూ కూడా ఉంటుంది. మేబీ మీ ర్యామ్ ఒక 4 GB 16 GB ఇలా ఉండాల్సి ఉంటుంది. ఓకే, లేదు మీ యొక్క హార్డ్ డిస్క్ ఫ్రీ ఉండాల్సి ఉంటుంది, లేదా మీరు ఎస్ఎస్డి ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే i3 ప్రాసెసర్ యూజ్ చేయాలని ఉంటుంది, కొన్ని ప్రాసెసర్లు మీరు లో లెవెల్ ప్రాసెసర్స్ యూజ్ చేశారనుకో వర్క్ అవ్వకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్ కంపాటబిలిటీ, ఓఎస్ లెవెల్ కంపాటబిలిటీ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే, క్లియర్? Yeah, అన్న. ఓకే.
అందరు ఇన్స్టలేషన్ చేశారా పైథాన్ని మీ ల్యాప్టాప్స్ లో? ఆ, చేస్తున్నాము. ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఫర్దర్ పోను పోను క్లాసెస్లో పైథాన్ లాంగ్వేజ్ ఒక ఐడిలో నేర్పిస్తారా లేకపోతే విఎస్ కోడ్ మీద నేర్పిస్తారా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఆర్ ఇంకేమన్నా ఐడిఎస్ లో నేర్పిస్తే బెటర్ అంటే ఇప్పుడు నేర్చుకునే సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఏ ఐడియా అయితే బెటర్, పైథాన్ ఐడియా అయితే బెటరా లేకపోతే విఎస్ కోడ్ ఐడియా అయితే బెటరా లేకపోతే యాజ్ యూ మెన్షన్ దేర్ ఇస్ ఎ కర్సర్ ఐడియా అయితే బెటరా? అలా చాలా ఉన్నాయి కదా. ఇంకా అసలు జనరల్ గా ఇఫ్ యూ కెన్ గ్లాన్స్ ఇవ్వగలిగితే ఏమైనా అసలు ఐడియాస్ ఏవే ఉంటాయని రేపు పొద్దున ఒక 3 months తర్వాత ఒక పర్సన్ వచ్చి అరే నేను ఈ ఐడి వాడుతున్నాను నీకు తెలుసా అంటే అది పైథానికి వాడుతున్నావు అని మాకు తెలియాలి కదా. సో పాపులర్ ఐడియాస్ ఏవి ఉన్నాయో ఒకసారి చెప్తే ఒక ఐడియా ఉంటుంది మాకు. సో దట్ ఓకే ఇది కూడా వాడతాము అని ఒక ఐడియా ఉంటుంది జస్ట్. గుడ్ గుడ్. సో మీరు నా స్క్రీన్ చూసినట్టయితే ఇక్కడ చాలా ఐడీస్ నేను మీకు మెన్షన్ చేశాను. ఒకటి స్టాండర్డ్ ఐడి, పైథాన్ ఐడి. సో ఇదేంటంటే స్టాండర్డ్ అనమాట. ఇక స్టాండర్డ్ అంటే ఇది దేని మీద డిపెండెంట్ అవ్వదు. మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవటం, ఇన్స్టలేషన్ చేసుకోవటం, యూజ్ చేసుకోవటం, మీకు ఏదన్నా లైబ్రరీస్ లేకపోతే ఇన్స్టలేషన్ చేసుకోవటం. ఇది ఒక రా పైథాన్ అనుకోవచ్చు మీరు. అంటే మనకి ఏది వద్దు, పైథాన్ని మనం పైథాన్ ఆర్గనైజర్ డెవలప్ చేసి ఇచ్చింది ఏదైతే ఉంటుందో ఆ రా థింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే. దాంట్లో ఎటువంటి లైబ్రరీస్ కూడా ఉండవు. ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఉండవు, ఫ్రీ లైబ్రరీస్ ఏ లైబ్రరీస్ ఉండవు. ఒక ఒక జస్ట్ రా ఇమేజ్ లాంటిది మనకి ఇస్తారు అన్నట్టు. సో దీంట్లో మనం నేర్చుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్గా ఎక్కువగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అయితే అలానే ఎప్పుడు దీని మీద నేర్చుకుంటానంటే ఏమైందంటే ఒక 2-3 days 5 days అలా నేర్చుకుంటే సరిపోద్ది. ఎందుకంటే జస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవడం కోసం. ఎప్పుడు నేను దీని మీదే చేస్తానంటే ఏమైందంటే టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు విఎస్ కోడ్ కానీ కర్సర్ కానీ యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే కోపైలట్ యూజ్ చేశారు. అంటే మనం కోడ్ని, అంటే ఇప్పుడు డెవలపర్ లెవెల్లో మనం ఉన్నప్పుడు మీరు హ్యాండ్స్ ఆన్ రాయాలనుకోండి, మీ అంతటా మీరు కోడ్ రాయాలంటే ఎంత టైం పడుతుంది? ఆ, చాలా టైం పడుతుంది కదా. ఇక్కడ మనకి చాట్ జీపీటీ లాగా మనకి ఈ విఎస్ కోడ్లో కానీ కర్సర్లో కానీ ఉంటుంది. జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, కోడ్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి ఇక్కడికి వచ్చేసిద్ది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ ఐడీస్ ఇవి. అంటే ఇక్కడ మనం కోడ్ కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? జస్ట్ ఈ విఎస్ కోడ్ కానీ కర్సర్ కానీ మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ దానికి రైట్ సైడ్లో కోపైలట్ ఉంటుంది. జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే కోడ్ ఇక్కడ డెవలప్ అయిపోద్ది. ఓకే, మనం ఏదైతే క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి కోడ్ కూడా ఇక్కడే జనరేట్ అవుతుంది. సో దీని మీద వర్క్ చేసేటప్పుడు కోపైలట్ యూజ్ చేసుకుంటే మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి స్కోప్ ఉండదు. సో కోపైలట్ అనేది ఇనీషియల్ డేస్లో మీరు కొంచెం పక్కన పెట్టేయాలి. అంటే ఎప్పటి వరకు పైథాన్ మీరు స్టాండర్డ్గా నా క్లాసెస్ పైథాన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మీరు కోపైలట్ యూజ్ చేసుకోవద్దు. నా పైథాన్ క్లాసులు అన్నీ అయిపోయినాయి. మీరు ఏదన్నా అప్లికేషన్ బిల్డ్ చేయాలి, మీరు ఏదన్నా కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, అంటే మీరు ఏదన్నా అప్లికేషన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు, లేదా మీరు ఏదన్నా వర్క్ చేసేటప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ యూజ్ ద కోపైలట్. ఓకే, క్లాసెస్ నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈజీ థింగ్స్కి మీరు అలవాటు పడిపోవద్దు. అందుకనే విఎస్ కోడ్ కర్సర్ ఉన్నప్పుడు కూడా డోంట్ యూజ్ అని చెప్తాను నేనైతే మీకు. అంటే కోపైలట్ యూజ్ చేయొద్దని చెప్తాను నేను. ఓకే, వీటిలోనే మనం నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే పైచామ్ కూడా ఉంటుంది, బట్ నేను దీన్ని ఎక్కువగా యూజ్ చేయను. అనకొండా కూడా ఉంటుంది. అనకొండాలో ఏంటంటే చాలా సబ్ థింగ్స్ ఉంటాయి అన్నట్టు, అది కూడా నేను ఎక్కువగా యూజ్ చేయను. బట్ జూపిటర్ నోట్బుక్ ఇవన్నీ ఇందులోనే, జూపిటర్ నోట్బుక్స్ ఇవన్నీ, ఈ జూపిటర్ నోట్బుక్స్ అనకొండాలో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా విఎస్ కోడ్లో అయినా కర్సర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జూపిటర్ నోట్బుక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది. ఇవన్నీ మీకు లైవ్ లో చూపిస్తాను. ఇప్పుడు థియరిటికల్ గా చెప్పిన ఫీలింగ్ వస్తుంది మీకు. ఇవన్నీ మీకు నేను ఒక 10-15 minutes అన్ని ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికల్ గా చూపిస్తాను. బట్ నేనేమంటానంటే ఆ, ఒక 5 days వరకు, ఫస్ట్ 5 days వరకు, లేదా 1 or 2 days వరకు మనం పైథాన్ ఐడి మీద మాత్రమే వర్క్ చేద్దాము. దాని తర్వాత మనం విఎస్ కోడ్ మీద వర్క్ చేద్దాం. ఈ రెండింటిని మనం యూజ్ చేసుకుందాం. ఎందుకంటే విఎస్ కోడ్ లో మనం డైరెక్ట్ గా .py ఫైల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనం జూపిటర్ ఫైల్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, నాట్ ఓన్లీ దిస్ థింగ్స్, వేరియస్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో అప్లికేషన్ లెవెల్లో మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు యూవిఎస్ కోడే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సో ఇనీషియల్ డేస్ లో మనం పైథాన్ ఐడికి స్టిక్ అయి ఉన్నాం. సో కమింగ్ డేస్ లో మనం విఎస్ కోడ్ కి చేంజ్ అవుతాం. Done?
ఇస్ ఇట్ క్లియర్? యాక్చువల్లీ డౌట్ ఉంది ఇక్కడ. జూపిటర్ ఫైల్స్ ఏంటి నాకు అర్థం కాదు. పైథాన్ లాంగ్వేజ్ లో వాడుతున్నాగా డాట్ పైథాన్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు డాట్ జావా ఫైల్స్ ఫర్ సపోజ్ సింపుల్ గా అందరికి అర్థమయ్యేది హెచ్టిఎంఎల్ ఫైల్ అనుకో డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. సిఎస్ఎస్ ఫైల్ అయితే డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు అలానే సిమిలర్ గా పైథాన్ ఫైల్ అయితే డాట్ పైథాన్ ఉంటుంది. డాట్ జూపిటర్ ఏంటి? సో డాట్ పైథాన్ ఫైల్ అంటే ఒక స్క్రిప్ట్ ఫైల్. జస్ట్ ఒక డాట్ మనం సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయాలంటే డాట్ పివైతో సేవ్ చేస్తే అది పైథాన్ ఫైల్. ఓకే, సో ఈ పైథాన్ ఫైల్లో మనం కోడ్ రాస్తాం. దీన్ని మనం స్క్రిప్ట్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం రన్ చేస్తే సో ఈ ఎంటైర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చేసింది. అదే మనకి జూపిటర్ నోట్బుక్ ఐపివైఎన్బి అంటే ఇంటరాక్టివ్. ఐ మీన్స్ ఇంటరాక్టివ్, పివై మీన్స్ పైథాన్, ఎన్బి మీన్స్ నోట్బుక్. ఇది ఎలా ఉంటుందంటే సో మనకి ఒక సెల్ వైజ్ ఉంటుంది. ఇది ఒక సెల్. ఈ సెల్లో మనం కోడ్ రాస్తాం. ఈ కోడ్ రాస్తే ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇక్కడే వచ్చింది, ఇంటరాక్షన్ మోడ్లో వచ్చింది అనమాట. ఇంకొక సెల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మనం ఇంకో కోడ్ రాస్తాం. మళ్ళీ ఈ కోడ్ని ఈ సెల్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి కోడ్ ఉంటుంది, దాని కరస్పాండింగ్ అవుట్పుట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కోడ్ ఉంటుంది, దీని కరస్పాండింగ్ అవుట్పుట్ ఇక్కడే ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మనకి ఈ బిట్స్ అండ్ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మీనింగ్ అండ్ దాని యొక్క అవుట్పుట్, ఆ ఎనాలజీ ఎక్స్పెషల్లీ ఫర్ డేటా సైంటిస్ట్ కానీ డేటా అనలిటిక్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. అలా కాకుండా మనం బ్యాక్ ఎండ్ కోడ్స్ కానీ ఓకే, లేదు మనం అప్లికేషన్ లెవెల్లో మనం కోడ్ని బిల్డ్ చేయాలనుకుంటే, మాడ్యులర్ లెవెల్లో మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ డాట్ పివై ఫైల్లో వెళ్ళాలి. బట్ మనం మాడ్యులర్ ఫైల్లో కాకుండా కోడ్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కానీ సింప్లిఫికేషన్ చేయడంలో కానీ అంటే మనకి అవుట్పుట్ ప్రాపర్గా వస్తుందా రావట్లేదా టెస్ట్ చేసుకోవడం కోసం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కోసం అంటే దానికి మనం ఐపివైఎన్బి యూజ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం ఎక్కువగా ఐపివైని యూజ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్? ఓకే, ఐడిని బట్టి ఏమన్నా డాట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ మారుతాయా? అంటే ఇప్పుడు లేదు 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 లేదు, ఇది కాదు ఏంటంటే కదా. అట్లా ఏముండదు. ఎక్స్టెన్షన్స్ ఫైల్స్ ఏం మారు. ఓన్లీ ఇది ఏంటంటే ఈ రెండు మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇది వచ్చేసరికి ప్రొడక్షన్ అంటే ఒక అప్లికేషన్ ని మనం ప్రొడక్షనైజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ డాట్ పివై ఫార్మాట్లోనే ఉండాలి. అలా కాకుండా ఇంటరాక్టివ్ అనేది ఎందుకంటే ఎనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా కోడ్ ఎనాలిసిస్ చేయాలన్నా, కోడ్లో మోడిఫికేషన్స్ ని మనం డీబగ్ చేసుకోవాలన్నా, టెస్ట్ చేసుకోవాలన్నా వాటికి ఎక్కువగా మనకి యూజ్ అవుతా ఉంటుంది అన్నట్టు ఇది. ఓకే, బిట్స్ అండ్ పీస్ గా కోడ్ కన్వర్ట్ చేసేసి మనం ఆ వచ్చిన అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ అవుట్పుట్ మనం నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్కి మనం ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది మనం బై లుక్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు కోడ్ ఇంప్లిమెంటేషన్ అన్నది. ఓకే, సో అవి మనం కమింగ్ డేస్ లో ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూస్తాం. మన ఇవన్నీ ఐపీవై కానీ ఐపీవైఎన్బి ఈ ఫైల్స్ అన్నిటిని మనం విఎస్ కోడ్ లో చూస్తాం ఎక్కువగా. ఓకే, సో ఇన్స్టలేషన్ చేశారు అందరూ పైథాన్ ఐడిని? ఇన్స్టలేషన్ అయిపోయిందా? యా. ఓకే, సో ఇన్స్టలేషన్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి పైథాన్ ఐడి అని చెప్పేసి. సో పైథాన్ ఐడిఎల్ఈ అని టైప్ చేయండి. ఓకే, ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్. ఓకే, దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు నేను యూజ్ చేసి పైథాన్ 3.11 యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మ్యాక్బుక్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది, బట్ అది అది వేరే లాగా ఉంటుంది అన్నట్టు. యా, మీరు ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేశారనుకోండి, నో ప్రాబ్లం. ఇలా మనకి ఇలా ఓపెన్ అయింది కదా, దీన్ని మనం పైథాన్ షెల్ అంటాం. ఇప్పుడు మీకు ఓపెన్ అయింది ఏదైతే ఉందో దీన్ని మనం పైథాన్ షెల్. ఈ పైథాన్ షెల్ అంటే ఎందుకు అంటే సో ఇక్కడ మనం సింగిల్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. దాని అవుట్పుట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఏమైందంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, మీకు కోడ్ అర్థమైపోయింది, క్లోజ్ చేసుకోవచ్చు. ఈ క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఓపెన్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, అంతకుముందు ఎగ్జిక్యూషన్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి కనిపించవు, అవి పోతాయి అన్నట్టు. ఓకే, అవి ఉండవు. సో అవి ఉండవు కాబట్టి మనకి సేవ్ అవ్వదు. అదే మనకి ఇందాక మీకు చెప్పాను కదా ఐపివైఎన్బి అని చెప్పేసి ఐపివైఎన్బి ఫైల్ ఫార్మాట్ ఉందనుకోండి. ఈ ఫైల్లో కనుక మనం
కోడ్ ని రాసేసి దాని అవుట్పుట్ చూసినాం అనుకోండి, కోడ్ ప్లస్ అవుట్పుట్ రెండు కూడా సేవ్ అవుతాయి అనమాట. ఫ్యూచర్ లో మనకి ఆమ్, మళ్ళీ రీఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. సో కోడ్ ఉంటుంది, దాని కింద అవుట్పుట్ ఉంటుంది, కోడ్ ఉంటుంది, దాని కింద అవుట్పుట్ ఉంటుంది కాబట్టి సో మనం మళ్ళీ ఇంకోసారి రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కోడ్ అవుట్పుట్ చూసి ఓకే మనకి ఇక ఈ ఎంటైర్ కోడ్ అంతా ఏం చేస్తుంది అన్నది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ ఐపీఓఎన్బి ఫైల్స్ యూజ్ అవుతాయి. సో దాని గురించి ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది షెల్ అనేది మనకి ఏంటంటే కోడ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు అవుట్పుట్ మళ్ళీ ఫ్యూచర్ లో చూడలేకపోతున్నాం కాబట్టి సో ఇది ఇలా కుదరదు. సో దట్ మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫైల్ ఆప్షన్ లో న్యూ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్లో మనం ఏం చేస్తామంటే యూ కెన్ రైట్ ద కోడ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాస్తున్నాను. ఈ కోడ్ ఈ కోడ్ మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మనం రాయొచ్చు. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు B = 45 అని అండ్ A+B అని చెప్పేసి మీరు ప్రింట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయాలి. Ctrl+S ప్రెస్ చేస్తే సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసేసి sample.py. ఓకే ఓకే, డోంట్ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్. సో నేను ఏం చేస్తానంటే మ్, అక్కడెక్కడో సేవ్ చేసిన. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రన్ ఆప్షన్ ఉంది కదా, రన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రన్ మోడ్యూల్ అన్నాను అనుకోండి, మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఈ ఫైల్ ని నేను రన్ చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఇలా మనం కోడ్ ని ఇనిషియల్ డేస్ లో మనం ఈ విధంగా నేర్చుకుంటే ఏమైందంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే మనం కొంచెం సాల్వ్ హ్యాండ్స్ ఆన్ మన ఓన్ గా సాల్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నేను విఎస్ కోడ్ యూజ్ చేశాను అనుకోండి, విఎస్ కోడ్ కూడా మనకి ఆ, చాలా సింపుల్ గా ఉంటుంది చూడటానికి. సో మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళేసి బ్రౌజర్ ఓపెన్ చేసేసుకొని విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ సోర్స్ ఏఐ కోడ్ ఎడిటర్. దీన్ని మీరు డౌన్లోడ్ చేశారనుకోండి, ఒక డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేయండి. ఓకే, సో ఇన్స్టలేషన్ చేస్తే మీకు విఎస్ కోడ్ను ఓపెన్ చేయడానికి మళ్ళా ఇక్కడ మళ్ళా సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అని క్లిక్ చేస్తే మనకి విజువల్ స్టూడియో కోడ్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఈ విజువల్ స్టూడియో కోడ్లో కూడా మనం పైథాన్ కోడ్ని రాసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, ఓపెన్ అయిందా? ఓకే, సో న్యూ ఫోల్డర్లోకి వెళ్ళారు, పైథాన్ ఫైల్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది కదా, రన్ చేశారనుకోండి మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. న్యూ టెర్మినల్ సిడి స్పేస్ న్యూ ఫోల్డర్. ఓకే, సో పైథాన్ ఓకే ఓకే, సింపుల్గా మనం పైథాన్ స్పేస్ ఫాలోడ్ బై సిడి స్పేస్ న్యూ ఫోల్డర్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మనం పైథాన్ రన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా పైథాన్ శాంపుల్ ఫైల్ నేమ్ ఇచ్చేసాం అనుకోండి, మనకు అవుట్పుట్ వచ్చేసింది ఇక్కడ. సో మనకి ఈ రెండు చాలా సింపుల్ గా ఉంటాయి. విఎస్ కోడ్ అయినా మనకి ఓకే, అలానే మనకి పైథాన్ ఐడి అయినా ఓకే. సో
సో నేనేం రికమెండ్ చేస్తానంటే ఒక 2 days మీరు పైథాన్ ఐడి మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక 2 days అయిపోయిన తర్వాత మనం విఎస్ కోడ్ని యూజ్ చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ వీక్ నుండి మనం విఎస్ కోడ్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఓకే. సో అందుకని మీరు రెండింటిని కూడా హ్యాబిచువేట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవాళ మీరు ఏం చేస్తారంటే అసలు విఎస్ కోడ్ అంటే ఏంటి, ఆ విఎస్ కోడ్ గురించి ఏమన్నా 1 hour, ఒక హాఫ్ అన్ అవర్, 1 hour ఎవరు యూట్యూబ్లో ఏదన్నా కంటెంట్ దొరికింది అనుకోండి, దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి దాన్ని అంటే ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి సోర్స్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి రన్ డీబగ్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి వేరియస్ రిపోజిటరీస్ కనెక్ట్ అవ్వడానికి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని చూడండి, గిట్ హబ్, కంటైనర్ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ. ఉం? ఒకసారి ఈ విఎస్ కోడ్ ఏదైతే ఉందో విఎస్ కోడ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ విఎస్ కోడ్ ని కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేయండి. అసలు ఈ విఎస్ కోడ్ గురించి సపరేట్ గా ఏదన్నా క్లాస్ ఏమన్నా యూట్యూబ్ లో ఏమన్నా వీడియో ఏమన్నా కంటెంట్ ఉంటే దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఫర్ టుడే సెషన్. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్. And if you have any kind of questions, let me know. I would clarify you guys. రికార్డింగ్స్ ఎక్కడ పెడతా అన్నారు మీరు? రికార్డింగ్స్ వచ్చేసరికి నేను క్యాన్వాస్ ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేసి ఆ రికార్డింగ్ యాక్సెస్ మీ మెయిల్ ఐడీస్ కి మెయిల్ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకుంటే సో ఆ రికార్డింగ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్. మీరు ఓకే, సెట్ చేశారా అది? మీరు LMS సెట్ చేశాను. మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడీస్ నాకు షేర్ చేయండి, నేను మీకు రిక్వెస్ట్ పంపిస్తాను, పాస్వర్డ్ సెట్ చేసుకునే రిక్వెస్ట్ పంపిస్తాను. ఓకే ఓకే, చాలా మరి. షూర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.